వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మ్యాన్ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, జువ్వల దిన్నె అని ఒక మత్స్యకార గ్రామం ఉంది. ఒక 6 నెలల క్రితం నుంచి అనేక సంఘటనలు అక్కడ జరిగాయి. ఏమైందంటే, మద్రాసు చెందిన బోట్లు మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చి చేపల వేట కొనసాగించేవాళ్ళు వాళ్ళు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతుంది ఈ దౌర్జన్యం. అవన్నీ ఒక్కొక్క బోటు విలువ 1.5 ఉంటాయి, హై స్పీడ్ బోట్లు అవన్నీ. అలాగే ఎక్కువ మొత్తంలో కూడా చేపలు పడతారు వాళ్ళు. మన వాళ్ళు చిన్న చిన్న బోట్లు వేసుకుని సముద్రం లోపలికి వెళ్ళి చిన్న బోట్లతోనే వేట కొనసాగించుకుని అవి తీసుకొచ్చి అమ్ముకుంటారు. కాకపోతే ఈ పెద్ద బోట్లు రావటం, మద్రాసు నుంచి తమిళనాడుకి చెందిన ప్రాంతానికి చెందిన ఈ బోట్లు రావటం, వీళ్ళు మన స్థానిక మత్స్యకారులు వేసుకున్న వలల్ని సముద్రంలో చింపేయటం, ఈ బోట్లు వెళ్ళి స్పీడ్కి ఆ వలలన్నీ కూడా తెగిపోయి వీళ్ళు వేసుకున్న వాళ్ళు. అలాగే పెద్ద మొత్తంలో వాళ్ళు చేపల వేట కొనసాగించడం వల్ల మన ప్రజలకి తగినంత మత్స్య సంపద దొరికేది కాదు. అలాగే వీళ్ళ వలలన్నీ తెగిపోతూ ఉంది. ఒక మత్స్యకారుడికి ఒక వల జీవనం ఎంతో విలువైంది. ఎందుకంటే ఆ వల ఉంటేనే తను చేపలు పట్టగలదు. అలాంటి వాళ్ళని తెంపేసేవారు వాళ్ళు. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఒక 6 నెలల క్రితం అయితే ఆ బోట్లు మన తీరంలోకి రావడం, వాటిని ఒక 4 బోట్లని మన మత్స్యకారులు అడ్డుకోవడం జరిగింది. వాటిని జువ్వల దిన్నె ప్రాంతంలో బంధించడం జరిగింది. ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. వాళ్ళని బంధించడం కూడా జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ బోట్లని ఎవరో వదిలేశారు. వైసీపీకి చెందిన 4 వ్యక్తులు ఆ బోట్లని వదిలేసి అక్కడ ఉన్నటువంటి బేదా మస్తానరావు గారు ఎవరైతే ప్రజాపతి ఉన్నారో ఆయన మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఆయన అంతకుముందు వైసీపీలో ఉన్నారు. మరి టీడీపీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలోకి తిరిగి వచ్చేసారు. ఆయన మీదకి గెంటేసి ఆయనే చేయించాడని ఆయన మీద గెంటేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఈరోజు వాటిని నలుగురిని మొత్తం అటు బీసీ మత్స్యకార సంఘం పెద్దలు, అటు కాపు పెద్దలు దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొచ్చి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఈ వైసీసీ సానుభూతి పరులు ఎవరైతే 4 బోట్లు వదిలేశారో మత్స్యకారులు, ఆ 4 మత్స్యకారులని కడమ మిగతా మత్స్యకారులందరికీ క్షమాపణ చెప్పించి వారి దగ్గర నుంచి ముందుగా 5 కోట్లు చెప్పారు. 5 కోట్లు అన్నది వాళ్ళు మేము అంత కట్టలేమన్నప్పటికీ 2.5 కోట్లు తగ్గించి 2.5 కోట్లు వాళ్ళకి ఫైన్ విధించడం జరిగింది ఈరోజు. దీనికోసం అనేక విధాల గొడవలు పార్టీల మధ్య జరుగుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ పార్టీల కన్నా ఈ సమస్య మత్స్యకారులది. ఎందుకంటే ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన సంపాదన దోసుకోపోతుంటే మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం అంతేనా ఉంది. అలా కాకుండా పార్టీల పరంగా విడిపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘంలో ఉన్న అందరూ కలిసి మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. లేదంటే ఇలాగే పార్టీల పరంగా విడిపోతే ఎప్పటికీ ఆ సమస్యలు జటిలంగా ఉండిపోతే తప్ప తీరం. ఈరోజు ఈ తీర్పు చెప్పడం వల్ల మత్స్యకార సంఘాల్లో అసత్య రేఖలు వ్యక్తమయ్యాయి ఈరోజు. అలాగే మా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సోదరుల కోసం ఏ రాష్ట్రం నుంచి కూడా ఏ బోటు కూడా అనుమతించొద్దని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన సంపద మన మత్స్యకారులే తినాలి. అక్కడ కష్టమో నష్టమో ఏదైనా మన మత్స్యకారులకే రావాలి. ఆ సముద్రం మీద సంపద ఎవరో ఇతర రాష్ట్రాలకు వస్తే కుదరదు. సుమారు 56 కిలోమీటర్లు ఉన్న ఆంధ్ర కోస్తా తీరంలో మన మత్స్యకారులకే పూర్తి ఎక్కువ. కాబట్టి మత్స్యకార సోదరులందరూ పార్టీలకు అతీతంగా ఎక్కడా కూడా గొడవలు పడకుండా ఏదైనా సమస్యలు వస్తే మీరే పరిష్కరించుకుని అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని మత్స్యకార సోదరుల్ని కోరడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ రోజుతో కానీ ఈ ప్రాబ్లం అనేది ఇలాగే గతంలో మనకు అటు పలాస అటు సైడు శ్రీకాకుళం ఆ జిల్లా సైడ్ అటు పలాస ఇచ్చాపురం బోర్డరు అటు ఒరిస్సా కాకుండా ప్రాంతాల్లో
ఒరిస్సాకు సంబంధించిన మనుషులు కూడా ఇది ఆంధ్ర ప్రాంతం, ఈ ప్రాంతం మా ఒరిస్సాకు సంబంధించిందని అనేక గొడవలు పెట్టుకుని ఆంధ్రాకు సంబంధించిన ఎవరైనా ప్రజాప్రతినిధులు వెళ్తే వాళ్ళ మీద కూడా దాడి చేసే పరిస్థితి ఉండేది. పోలీసులను కూడా రానిచ్చేవారు కాదు. ఎందుకంటే ఎలా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఎవడేమో గురించి ఏం కావాలంటే లాక్కుపోవచ్చనే పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు గడిచింది. కాబట్టి దీని మీద అటు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని సవరించాలని కోరుకుంటున్నాం. అలాగే మత్స్యకారులు అందరూ కూడా కలిసి ఏదైనా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి. ఎంతో ప్రేమగా మిమ్మల్ని చూస్తారు పవన్ కళ్యాణ్ గారు, మీ సమస్యగా పరిశీలన చూపిస్తారు. అలాగే మా వంతుగా ఇంకా మీ అభివృద్ధి కోసం మేము అనేక ప్రాజెక్టులు తీసుకురాబోతున్నాము. కాబట్టి మత్స్యకార సోదరులు అందరూ కూడా ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకుండా ఉండండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకోసం ఒక కమిటీని వేయడం జరిగింది. అలాగే ఇంకా వేరే ఇతర ఏ ప్రాంతం నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి ఏ ఇతర బోట్లు రాకుండా ఆ కమిటీ పోస్ట్ గార్డ్ నియమించడం, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక దయచేసి మన మత్స్యకార సోదరులు అందరూ కూటమి ప్రభుత్వంతో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వెళ్ళి సంప్రదించండి. అంతేగాని 2 వర్గాలు విడిపోయి కొట్టుకోవడం, హింస కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల మనమే నష్టపోతాం. కాబట్టి ఈరోజు మీరు కావాలంటే అందరూ ఫ్యాక్ట్ చెక్ చేసి చూసుకోండి. 2.5 కోట్లు వాళ్ళు ఫైన్ కట్టారు ఆ రోజు వైసీపీకి సహకరించినందుకు పరోక్షంగా. కాబట్టి అది వాళ్ళకి ఇబ్బందే కావచ్చు, కాకపోతే తప్పే. కాబట్టి మత్స్యకార సోదరులందరూ కలిసిమెలిసి ఉండాలని నా ప్రార్థన.